కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఐడియా లేదు సార్. ఇప్పుడు గతంలో మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా సార్? నాకు గుర్తులేక మీకు గుర్తులేక వేయలేదు. సో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి వేసే అవకాశాలు ఉన్నాయా సార్? ఈసారి గుంటూరు 2 నియోజకవర్గం అంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు సార్? చెప్పలేము. 99% అవకాశాలు అయితే అలయన్స్కే ఉన్నాయి. అలయన్స్కే ఉంది, ఎన్డీఏకే ఉంది. సో మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ వాళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఏమనుకుంటున్నారు సార్? వాళ్ళు ఇప్పుడు ఇటోళ్ళు అటు చెప్తే అటు చెప్తారండి. మిడిల్ క్లాస్ పీపుల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి వేయాలని ఆలోచనతో ఉన్నారు. సో బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సమర్థించే వాళ్ళు ఉన్నారంటారా? నాయకులు ఉంటే మాత్రం ఓటర్స్ ఉన్నారండి. సరైన నాయకులు లేరు. నాయకులు కానీ ట్రీట్ చేస్తే మాత్రం ఓటర్స్ అయితే ఉన్నారు. సార్ ఈసారి ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు సార్? అలయన్స్కే వేస్తారు. అలయన్స్కే వేస్తున్నారు. రజనీ గారు గెలుస్తారు. రజనీ గారు గెలుస్తారంట. సో మీకు ఈ బీజేపీ మీద మీ అభిప్రాయం ఏంటి? అది జాతీయ పార్టీ కదా. జాతీయ పార్టీ అంటే సదాభిప్రాయం ఉందా, లేకపోతే జాతీయ పార్టీ దాన్ని మోడీ ఆధ్వర్యంలో రాజ్యం ప్రస్తుతం భారతదేశ పాలన బాగా జరుగుతుంది? 350 సీట్లు వస్తాయి. 350 సీట్లు వస్తాయి. మామూలుగా మీరు గతంలో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేశారా సార్? ఫస్ట్ లో అంతా కాంగ్రెసేనండి. ఫస్ట్ లో అంతా కాంగ్రెస్. కమ్యూనిస్ట్ అనేది అసలు ఓటు వేసేవాళ్ళం కాదు. మా ఫాదర్ టైంలో అంతా కాంగ్రెస్కే వేసేవాళ్ళము. అంటే ఇప్పుడు గతంలో కాంగ్రెస్ అంటే ఇప్పుడు ఏపీ విభజన జరగకముందు కూడా కాంగ్రెస్కే వేశారా? వేయలేదు. టీడీపీ వచ్చిన దగ్గర నుంచి టీడీపీ వచ్చిన దగ్గర నుంచి టీడీపీకే వేశారు. ఈసారి కూడా టీడీపీకే వేస్తారా సార్? టీడీపీకే వేస్తారు. కామన్ సివిల్ కోడ్ అని ఒక ఇష్యూ చేస్తున్నారు కదా ప్రస్తుతం ఆల్ ఓవర్ ఇండియా. దాని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఐడియా లేదు సార్. బీజేపీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? బీజేపీ అంటే మోడీ గారిని చూడంగానే తిడతమే. కానీ మీరు సెంట్రల్ లో బీజేపీ గెలవాలనుకుంటున్నారా, ఓడిపోవాలనుకుంటున్నారా? సెంటర్ లో ఓడిపోవాలని అనుకుంటున్నారు. సో మరి ఇప్పుడు టీడీపీ జనసేనతో బీజేపీ కూడా కలిసింది కదా, ఆ అలయన్స్ మీద మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జరిగే దుర్మార్గ పాలనలకు వ్యతిరేకంగా ఏదో ఒకటి చెయ్యాల. వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఇక్కడ మనం ఏదో ఒకటి చేయగలుగుతాము. దాని మూలన సైలెంట్గా ఉండటమే. బీజేపీకి అవకాశం ఉన్నంత మటుకి గెలిపిస్తారు. ఇక అది వాళ్ళ కృషి కూడా ఉండాలి కదా. సో మరి ఇంత అంటే ఇప్పుడు మనకి బీజేపీ మీద మన రాష్ట్రంలో చాలా ద్వేషం ఉంది కదా, మరి టీడీపీ జనసేన ఓటర్లు బీజేపీకి ఓటు వేస్తారంటారా? వేస్తారు. రాష్ట్ర అవసరాల కోసం కాంప్రమైజ్ అయ్యి వేస్తారు. రాష్ట్ర అవసరాల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం. రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది. ఈ 5 సంవత్సరాల్లో ఇంత నాశనం అవడం అసలు ఇట్లాంటి ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎక్కడ చూడండి సార్. చాలా ఘోరంగా ఉంది. ఆ ఘోరం నుంచి బయటపడటం కోసం ఏదో ఒకటి చేసి చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలి. అంటే ఎంప్లాయీస్ ఏ పార్టీ సైడ్ ఉంటారంటారు ఈసారి? ఎంప్లాయీ జనరల్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే అవకాశం. గవర్నమెంట్ అంటే పోయినసారి కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వచ్చింది కదా, ఈసారి మీరు హ్యాపీగా లేరు. అంత త్యాగం చేసి కాబట్టి మాకు బ్యాంకర్ కాబట్టి మీకు సంబంధం లేదు. బట్ పబ్లిక్ తెలుసు కాబట్టి. సో కామన్ సివిల్ కోడ్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? కామన్ సివిల్ కోడ్ ఉంటే మంచిది కంట్రీకి ఎప్పుడైనా సార్. సో మీరు కామన్ సివిల్ కోడ్ సమర్థిస్తారు. భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చాలా తక్కువ సార్. బీజేపీ అలయన్స్ అవ్వడం మీకు ఇష్టమేనా? అప్పుడప్పుడు ఓకే, యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఈసారి గుంటూరు 2లో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు సార్? గుంటూరు 2లో మాధవ్ గారు గెలిచే అవకాశాలే ఉన్నాయి. టఫ్ ఫైట్ అవుతుంది. ఎన్డీఏ కూటమి వస్తుంది కానీ టఫ్ ఫైట్. అంత ఈజీగా ఎంతకు ముందులా కేక్ వాక్ అయితే కాదు. అంటే ఇంత ఈజీ కాకపోవడానికి కారణం రజనీ గారే. రజనీ గారు లేకపోతే మాత్రం ఈజీగా గెలిచేది. కేక్ వాక్. సో రజనీ గారు కూడా గెలిచే అవకాశాలు చాలా ఉన్నాయి మనకి. అంటే ఇప్పుడు భారతదేశంలో కామన్ సివిల్ కోడ్ రావాలంటారా వద్దంటారా? అది అసలు దాని గురించి చెప్తే అది ఇచ్చేస్తాం. అంటే దాని గురించి ఎంతమందికి తెలుసో కనుక్కుందామని సార్. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు చేసినా కానీ బీజేపీ వస్తే కామన్ సివిల్ కోడ్ తెస్తుంది, కామన్ సివిల్ కోడ్ తేవాలని కొంతమంది, వద్దని కొంతమంది ఉన్నారు కదా. ఇప్పుడు ఇక్కడ అంతా మనం ఎడ్యుకేటెడ్ కదా, బాగా తిరిగేది. భారతదేశానికి మంచి ఉపయోగం ఉంటే అందరం కూడా ఓకే సార్. మళ్ళీ భవిష్యత్తులో కాంగ్రెస్ ఓటేస్తారా? లేదు, కాంగ్రెస్ ఇప్పటిదాకా ఎప్పుడైనా వేసారా సార్? పూర్వం వేసాం. వేసారు. ఇప్పుడు కాంగ్రెస్ ని మళ్ళీ క్షమించే బాగలేదు అసలు. అంతే. ఇప్పుడు గుంటూరు 2లో ఎవరు గెలుస్తారు సార్? మనం ఏం తెలిసింది, ఇంతవరకు నామినేషన్ వేయలేదు. ఇప్పుడు చెప్తే ఎవరు అభిమానంగా చెప్పినట్టు ఉంటుంది. సరే సార్, గుంటూరులో ఎవరెవరు నిల్చున్నారు ఏమైనా ఐడియా ఉందా సార్? ఎవరు నిల్చుంటున్నారా? అవును, మామూలుగా గల్లా మాధవేను మన ఈ విడుదల రజనీ గారు మెయిన్ వాళ్ళు. ఇంకెవరు వేరే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు.
మీరు ఏదైనా స్పెసిఫిక్ పార్టీకి చెందిన వ్యక్తి లేకపోతే న్యూట్రల్? పార్టీ ఏం లేదు, మన బిజినెస్. సరే ఈసారి ఎవరికి వేద్దాం అనేది ఏమైనా plan చేశారా? ఎప్పుడే ఉంది నామినేషన్ వేయక ముందే మళ్ళీ అభ్యర్థి మారితే అట్లా అంటారా? వాళ్ళకే స్టాండర్డ్ లేదు, స్టాండర్డ్ లేదుగా. అంతేలేండి. అంతే. థ్యాంక్ యూ సార్. మోడీ గారి మీద మీ ఇంప్రెషన్ ఏంటి సార్? మోడీ గారు బాగానే ఉంది, ఆయన ఉండాలి. ఇప్పుడు మన రాష్ట్రంలో బీజేపీ మీద అంత అంటే వ్యతిరేకత ఉంది ఒక రకంగా, కానీ అందరూ మళ్ళీ మోడీ గారు రావాలని కోరుకుంటారు. దానికి చూశారు కారణం? భారతదేశంలో ఆయన బాగా పట్టుగా ఇతర దేశాల నుంచి మనకు ఇబ్బందులు లేకుండా 10 సంవత్సరాలు ఊళ్ళో ఘర్షణ లేకుండా. సో దేశానికి జరుగుతున్న మేలు చూసి రాష్ట్రానికి జరగని మేలుల గురించి జరగదంటే ప్రాసెస్ ప్రకారం వాళ్ళు నిధులై పంపిస్తారు. మనకైతే తెలియదు. ఇప్పుడు మన మోడీ గారు ఆయన ఆయన చేసినవి మొత్తం చెప్పుకొచ్చాడు కదా, అన్ని జిల్లాల్లో చేసినవి చెప్పాడు కదా. ఇంకా ఏదో కావాలంటే చేయించుకోవాలి. ఇప్పుడు నేను వచ్చి నిన్ను అడిగాను, నువ్వు అడిగావు కాబట్టి నిలబడ్డా. అట్లాగే మోడీ గారు కూడా అడగాలి, అడిగి తెచ్చుకొని చేసుకోవాలి కదా, అడిగి చేసుకోవాలి కదా, చేసుకుంటే చేసి పెడతాడు. ఆయనదే ఉంది, అన్ని నిధులు ఇస్తాడు ప్రాసెస్ ప్రకారం.